ఏ లక్ష్మి ఓయ్ అయిపోయినాయా? అన్ని రెడీ. చూడు మొత్తాన్ని. ఏంటి స్పెషల్ అని చెప్పు బా. ఏ లక్ష్మి అన్ని రెడీయా అని అడుగు. దగ్గరకు వచ్చి ఏంటా స్పెషల్ అని అడుగు. ఇక్కడ నుంచి స్పెషల్ అంటే ఏముంది? సరే ఏ లక్ష్మి సాగతాలు అలా. ఏ లక్ష్మి అన్ని రెడీ అయిపోయినాయా? అన్ని రెడీ. ఏంటి ఇప్పుడు అసలు ఇవాళ? ఈ రోజు స్పెషల్ వచ్చేసి తీపి గారెలు, చప్పిడి గారెలు, కలగలుపు కర్రీ, అన్ని వెజిటేబుల్స్ కర్రీ. మా పాటలు అండ్ వెల్కమ్ బ్యాక్ టు విఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్. అండ్ సరదాగా అది ఎలా వీడియో తీస్తున్నాము, ఎలా కష్టపడుతున్నాము అని చూపించాను అనమాట. అంటే ఇంత ఈజీ కాదండి, ఒక చిన్న రీల్ చేయాలని, ఒక వీడియో ఎడిట్ చేసి చేయాలని అంత ఈజీ కాదు. సో ఇప్పుడు నేను సెకండ్ టైం పోస్టింగ్ అనమాట. ఇంకా సంక్రాంతి అయిపోయి అన్నీ అయిపోయి ఇంకా నార్మల్ లైఫ్ వచ్చేది. ఇప్పుడు నేను సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే మా ఇంట్లో సంక్రాంతి ఎలా చేసుకున్నామని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో హ్యాపీ సంక్రాంతి. ఇంకా మేమందరం కలిసి పెద్దలకి ఇలాగే పెట్టుకుంటాం అనమాట. ప్రతి సంక్రాంతికి మేము ఇలాగే చేసుకుంటాం. ఇప్పుడు ఇంట్లో అందరం కూడా కలిసి ఇలాగ పెద్దలకి పెట్టుకుంటాం అనమాట. ఇంకా ఆ రోజు అన్నీ కూడా నేను వంటలన్నీ చేశాను కదండి, మా తోటకోళ్ళ వాళ్ళు కూడా హెల్ప్ చేశారనమాట. అన్నీ కలిపి అందరం కలిపే వండుకున్నాం. ఇంకా అందరం కూడా కలిపి అక్కడ తినేసాం అనమాట. ఇంకా మగవాళ్ళు వచ్చేసి ఇంకా కోడి పందాలకి వెళ్తున్నారు కదండి. ఇంకా సో వాళ్ళు ఏంటంటే కోడి పందాలకి వెళ్తారు అనమాట. ఇంకా అందుకని గబగబా పెట్టేసుకున్నాం. లేట్ అయినా సరే ఆరాంగా పెట్టుకోవడం మాకు అలవాటు అనమాట. కొంచెం లేట్ అవుతుంది కానీ ఏంటంటే కొంచెం ఒక వీడియో చేయాలన్నా, ఒక అందంగా అంత ఇదిగా చేసుకోవాలన్నా చాలా ప్లానింగ్ ఉండాలి కదండి. అన్నీ కూడా తెచ్చుకోవాలి, చేసుకోవాలి, మంచిగా చేసుకోవాలని చెప్పి అందరూ ఫ్యామిలీని అందరినీ గ్యాదర్ చేయాలి, అందరినీ తీసుకురావాలి, పిల్లల దగ్గర నుంచి అందరినీ నమస్కారం దండం పెట్టుకోవడానికి చూసుకోవాలి. సో అన్నీ కూడా అంత ఈజీ కాదండి. సో ప్రతి ఇయర్ మేము ఇలాగే పెట్టుకుంటాం. ఇంకేంటంటే ఈ ఇయర్ కొంచెం స్పెషల్ అని, ప్రతి ఇయర్ కంటే ఇయర్ ఇంకా బాగా జరిగింది అనమాట. అందరం కలిసి చేసుకున్నాం, చాలా సంతోషం, హ్యాపీగా అయింది. సో ఇంకా మేమైతే ఇంకా పెద్దలకి బట్టలు ఇవన్నీ ఇలా పెట్టుకుంటాం, పిండి వంటలు పెట్టుకుని పెద్దలందరికీ కూడా ఇలా చేసుకుంటాం అనమాట. ఇంకా బట్టలు వచ్చేసి వాళ్ళకి పేరు మీద పెట్టిన బట్టలు వచ్చేసి ఒక ముత్తైదుని తీసుకొచ్చి, ఇంకా మా అత్తగారి పేరు చెప్పి ముత్తైదు తీసుకొచ్చి భోజనం పెట్టి అలాగా పెడతామన్నమాట. వాళ్ళకి కాళ్ళకి నమస్కారం చేసుకుని అలా చేస్తాను. ఇంకా ఆ వీడియో ఏంటంటే నాకు ఇష్టం అవ్వలేదండి. అలాగా వాళ్ళు భోజనం చేసేది పెట్టడం నాకు ఇష్టం లేక నేను తీయలేదు. సో ఒక ముత్తైదుని తీసుకొచ్చి ఆవిడ పేరు ఇంకా ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళి ఆ బట్టలు పెట్టాను అనమాట. తర్వాత హరిదాస్ గారు వచ్చారు. హరిదాస్ గారికి ఏంటంటే ఆయనకి బియ్యం వేసేసి ఆయన తృప్తిపరిచి ఆయన పంపించేసి ఇంకా తర్వాత ఇంకా అంత హడావిడి అనమాట. మా పెద్దల పండుగ అంటే ఒకవైపు ఊరిళ్ళమ్మ జాతర పండుగ అనమాట. ఇంకా తర్వాత అయ్యప్ప స్వామి బంగారు ఆభరణాలు అనమాట పెట్టెలో ఉంటాయన్నమాట. ఆ బంగారు ఆభరణాలు ఊరంతా ఊరేగింపుగా తీసుకెళ్తారు జ్యోతి దర్శనం కోసం. ఇంకా మధ్యాహ్నం ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ రెడీ అయిపోయాయి అనమాట జాతరకి వెళ్ళడానికి. ఇంకా నేను ఆల్రెడీ భోగి బ్లాగ్లో చూసారు కదా, జస్ట్ నేను అలా చూపించి అక్కడ ఏమేమి పెట్టారని చెప్పేసి చూపించాను కదా. ఇంక ఇప్పుడు ఏంటంటే సరదాగా ఫ్యామిలీతో అలా వెళ్ళడానికి అనమాట. ఏం షాపింగ్ ఇది ఏమి ఉండదు. ఇంకా ఈ జాతర జరుగుతున్న 4 రోజులు కూడా ప్రతిరోజు వెళ్తాము. చూసినవి అయినా సరే బోర్ కొట్టదు అనమాట. ఏదో సరదాగా చిట్చాట్ చేసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తాం. ఏదో ఒకటి కొత్త ఐటమ్స్ ఏమైనా ఉంటే కొంటూ ఉంటాం. ఏదంటే ప్రతి ఒక్కరు ఇంకా పెట్టుకుంటారు కదండి. మనం ఏదో చిన్న చిన్న అలాంటివి కొనుక్కుంటే వాళ్ళ మనసు కూడా తృప్తి పడుతుంది కదా. సో మేమేంటంటే ఇంకా కప్స్ అని ప్లేట్స్ అని సరదాగా అలా చిన్న చిన్న షాపింగ్ చేసుకుంటా ఉంటాం అనమాట. ఇది శారీ వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి కూడా కట్టాను అనమాట. చాలా బాగుందండి శారీ అయితే, చాలా చాలా బాగుంది. ఎందుకంటే కంఫర్ట్గా కూడా ఉంది. షాపింగ్ అదే ఏమంటారు పార్టీ వేర్ శారీ లాగే ఉంది. నిజంగా చాలా బాగా నచ్చింది. మా బావ కూడా చాలా బాగుంది అన్నాను. మా అమ్మగారు కుట్టించిన బ్లౌజ్తో నేను పేరప్ చేశాను అనమాట. చాలా క్లాసీగా అనిపించింది, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది. ఇంకా ఈ శారీ అమ్మవారి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి నేను రేప్ చేశాను అనమాట. అలా కట్టానండి. కట్టిన తర్వాత నేను ఇంకా బ్లౌజ్ కుట్టించుకోండి ఇంకా అలా కట్టుకున్నాను అనమాట. ఎలా ఉందండి శారీ? అండ్ శారీ నచ్చితే ఒక్కసారి కామెంట్ చేయండి సూపర్ శారీ అని చెప్పి. ఇంకా అందరూ అయిపోయిన తర్వాత మా ఫోటోషూట్ సరదాగా అంతా అయిపోయిన తర్వాత ఇంకా అందరూ బయలుదేరుతున్నాం అనమాట.
అనమాట. ఇంకా అంతా నడుచుకుంటూ వెళ్తాను అనమాట అండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది లైటింగ్. అందరూ ఇంకా బిజీ బిజీ అని అనపర్తి అంతా కూడా ఫుల్ జోష్లో ఉన్నారన్నమాట. ప్రతి ఇంటి దగ్గర ఇంకా కార్లు, బైకులు అండ్ తెలంగాణ నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారన్నమాట ఈ జాతరకి. ఇక్కడే కాదండి, అక్కడక్కడ ప్రత్యేకించి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా జరుగుతాయండి. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క దేవుడికి అలా జరుగుతాయి అనమాట జాతర. అండ్ ఇలా ఉండడం కూడా చాలా సరదాగా ఉంటది కదా. మాకైతే అమ్మ వాళ్ళు కూడా ప్రతి ఇయర్ రమ్మని అంటారు హైదరాబాద్. కాకపోతే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకేంటంటే వాళ్ళు రమ్మని అంటారు. నేనే అమ్మ వాళ్ళని కూడా రమ్మని చెప్పేసాను అన్నాను. వాళ్ళకి ఏంటంటే రావడానికి కుదరలేదు. ఇంక నెక్స్ట్ ఇయర్ చూడాలి. అంటే ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా ఎలా వెళ్తామంటే భోగి, సంక్రాంతి చూసుకుని కనుమ రోజు ఈవినింగ్ వెళ్తాను అనమాట. అవి కూడా చూసుకుని ఇంక నెక్స్ట్ ఇయర్ వెళ్దామని అనుకుంటున్నాను. చూస్తాను. ఇంకా ఫుల్ జనం అండి. ఇంకా ఏముండదు, గుద్దుకుంటే ఇలా వెళ్ళడం ఎందుకు అంత కష్టపడి అని అంటారేమో. ఏంటంటే ఇదో సరదా కదా ఇలా వెళ్ళడం కూడా. అందరూ చుట్టాలు అందరూ కలుస్తారు. మీరు బాగున్నారా అని చెప్పేసి అందరూ ఎంతమంది కలిసారని ఇంక దారిపొడి కాగుతానే ఉన్నాం తెలిసిన వాళ్ళు. అండ్ మీ వీడియోస్ చేస్తారు కదా, బాగుందండి మీ వీడియోస్ అని చెప్పేసి కొంతమంది ఇంకా ఆబ్వియస్లీ అడుగుతూ ఉంటారు కదా. ఏదో అలాగా సరదాగా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తాం. ఇంక ఇక్కడ ఒకటి వచ్చేసి రికార్డింగ్ డాన్స్ జరుగుతుంది అనమాట. ఆ రికార్డింగ్ డాన్స్ చూసుకుంటూ సరదాగా అలాగా ఇంకా వెళ్తూ ఉండాలన్నమాట. ఇంకా అలా తిరుగుతానంటే రోడ్ వచ్చేసి బ్రాడ్గా వెడల్పుగా ఉంటుంది అనమాట మాది. ఇంకా ఆ జంక్షన్ నార్మల్ డేస్లో కూడా ఏదో ఇంకా తీర్థంలాగే జాతరలాగే జరుగుతున్నట్టు ఉంటుంది అనమాట. ఇంక ఇలాంటి టైంలో ఇంక ఎలా ఉంటుందో చూసుకోండి. ఇంకా అప్పటికే రికార్డింగ్ డాన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ సాంగ్స్ పెట్టారనమాట. ఇంకా అందరూ కూడా ఇంకా అక్కడ దాకా వచ్చి అలా చూసుకుని ఏముండదండి. అంటే అన్నిసార్లు వచ్చినా సరదాగా ఫ్యామిలీతో అలా కలిసి ఉండడం అదో సరదా కదా. నాకైతే చాలా ఇష్టం. సాంగ్స్ అన్నా డాన్సెస్ అన్నా ఇంకా అలా చూడడం అన్నా చాలా ఇష్టం అనమాట. ఇంకా అలాగే తిరుగుతూ పిల్లల్ని ఏమైనా అక్కడికి ఎక్కించి తీసుకెళ్దామని అంటుంటే అసలు ఖాళీ ఉండదండి. ఇంకా తప్పదు వీళ్ళు ఆగరని చెప్పేసి ఇంకా అలా అనుకున్నాం. ఇంకా తర్వాత అమ్మవారి దగ్గర కాగడా కోసం అని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముందుకు వెళ్ళిపోయారు అనమాట. ఏంటంటే సుశాంత్కి కాగడా వెలిగిస్తాను అందుకని చెప్పేసి అమ్మవారి గుడి లోపలికి వచ్చానమాట. గుడి లోపల కాగడా వెలిగించడానికి తీసుకొచ్చాను. చూడండి 3D లైటింగ్ ఎంత బాగుందో. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసుకుంటూ వచ్చేసి చేస్తుంటే అఘోరా అనమాట గెటప్స్ వేసుకున్నారు. అఘోరా గెటప్స్ ఏంటి అన్నీ కూడా కొత్తగా చేస్తారనమాట అండి. మొత్తం నైట్ అంతా జాగరణ అనమాట. భోగి రోజు అన్నీ పెడతారు. అమ్మవారికి ఇంకా గరగలు గట్ట తిరుగుతాయి ఇంకా ఆ రోజు నుంచి. ఇంకా ఇది వచ్చేసి ఇంకా గెటప్ వేసుకుంటూ నైట్ తెల్లవార్లు జాగరణ అనమాట. ఇంకా జాగరణ నుంచి ఇంకా అన్ని కొత్త ఈసారి అయితే లైటింగ్ కూడా పెట్టారు. ఇంకా గ్రాండ్గా ఉండేదండి. ఇంకా చాలా వెరైటీస్ వచ్చాయి. ఇంకా నాకు అప్పటికి ఆల్రెడీ 11 ఆ టైం అవుతుంది అనమాట. ఇంకా అన్నీ చూసుకుంటూ మా వాళ్ళు ఏంటంటే ముందుకు వెళ్ళిపోయారు. ఇంక మేము కాగడా వెలిగించడానికి తీసుకొచ్చేసాను కదా. ఇంకా అలాగ ఇంకా కాగడా అన్ని ఇంటికాడ నుంచి నేను తెచ్చాను అనమాట. అన్నీ ఎవరికాలు తెచ్చుకుంటారు ఇంటి దగ్గర నుంచే. అది అమ్మవారి దగ్గర అక్కడ వెలిగించుకుంటారు అనమాట. అలాగా ఏంటంటే పిల్లలకి ఏ అనారోగ్యాలైనా ఏదైనా ఒంట్లో బాగోపోతే ఇలా వెలిగించుకుంటే మంచిదని చెప్పేసి ఎప్పటి నుంచో నమ్మకం అనమాట అండి. నేను సుశాంత్కి వచ్చేసి 3 ఇయర్స్ నుంచి ఇలా వెలిగిస్తున్నాను అనమాట. ఇంకా చిన్న పిల్లలు కూడా వెలిగిస్తారు. శశికి అయితే నేను అప్పుడు వెలిగించేదాన్ని ఒకసారి. అండ్ సుశాంత్కి 3 ఇయర్స్ నుంచి అలా వెలిగిస్తున్నాను అనమాట. ఒక నమ్మకం. ఇంకా అలా అమ్మవారి దగ్గర అలా వెలిగించుకోవడం చల్లని తల్లి ఇంకా అలా ఉంటుందని చెప్పేసి వీరులమ్మ అనపర్తి వీరులమ్మ అనమాట అండి. అనపర్తి వీరులమ్మ ఇటు సైడ్ అయితే, అటు సైడ్ అనపర్తిలోనే బాపనమ్మ ఫేమస్ అనమాట ఆవిడ. అండ్ గ్రామ దేవతల వీళ్ళు. ఇంకా గుడిలో అసలు ఖాళీ లేండి. మామూలుగా అయితే శుక్రవారం నాడు నేను గుడికి వచ్చినప్పుడు మధ్యాహ్నం 12 అయినా సరే అలా ప్రశాంతంగా వెళ్తాను. అలాంటి గుడి ఎంత అసలు రష్ అండి, ఫుల్ రష్ అనమాట. ఇంకా ఎక్కడ ఖాళీ లేదు. ఇంకా లోపలికి వెళ్ళడానికి ఇంకా టైం పట్టేస్తుంది అని చెప్పేసి ఇంకా అమ్మవారిని ఇలా చూసుకున్నాను. ఇంకేంటంటే అమ్మవారి దగ్గర అసలు ఫొటోస్ తినని ఏదైనా వీడియోస్ తీసిన సరిగ్గా రావట్లేదు. నేను ఈ ఒక్క ఫోటో దొరికితే నేను అలాగా ఇచ్చేసాను అనమాట. ఇంకా తర్వాత అంతా దర్శనం అయిపోయిందట ఎగ్జిబిషన్కి వచ్చేసాం. బయటికి ఎగ్జిబిషన్లోకి వచ్చేసాను అనమాట. పిల్లలు ఇంకా అన్ని రైడ్లు అవి ఎక్కుతానని అన్నారని చెప్పేసి ఇంక వచ్చేసాం. ఇంకా అమ్మవారు ఇంకా అయిపోయింది కాబట్టి ఇంకా రైడ్లు ఎక్కుతున్నారన్నమాట పిల్లలు. ఇంకా సరదా కదండి. ఇంకా ఒక డిఫరెంట్ మైండ్ పిల్లలకి ఒక్కొక్కసారి ఇలాంటి సరదాలు ఉండాలి కదా. సో ఇంకా వాళ్ళందరూ ఎక్కుతున్నారు అనమాట. బెలూన్ అనమాట అండి, చాలా ఇష్టం మా సుశాంత్కి. బెలూన్ అనగా బోట్ అనగా ఇవన్నీ ఇష్టం. నేను ఎక్కుతున్నారు. తర్వాత ఈ రింగ్స్ కూడా ఇష్టం అనమాట.
ఇంకా మొన్న ప్రీవియస్ వీడియోలోని బిక్కవోలు తీర్థానికి వెళ్ళాం కదండి, ఆ వీడియోలో వేస్తారు కదా ఇలాగే రింగ్స్, అందులో జల్లెడు వచ్చిందట. జల్లెడు కాదు, చిక్కం లాంటిది. సో ఇందులో ఏంటంటే ఏవీ రాలేదు వాడికి. ఇంకా తర్వాత దారిలో వచ్చేటప్పుడు నాకు కార్ కావాలని పేచి పెట్టాడు. ఇంకా కార్ వచ్చేసి 2000 చెప్పాడు అనమాట అండి. నేనేంటంటే గీసి 1000కి అడిగాను, అస్సలు ఇవ్వనని అన్నాడు. ఇంకా 100 పెట్టి 13కి ఒప్పుకున్నాడని లాస్ట్. ఇంకేం చేస్తాం, ఇంక వీడు ఏడుస్తున్నాడు అని చెప్పేసి మోడర్న్ కారే బాగుంది, చాలా స్టైల్గా బాగుందండి, కొత్తగా అనిపించింది. ఇంకా కొనేసాను అనమాట. ఇంకేం చేస్తాం, పిల్లలు కదండి. సో ఇయర్లీ వన్స్ ఒకటే, అప్పుడప్పుడు ఏదైనా ఉంటే చిన్న చిన్నవి తప్ప ఇలాంటివి మంచి అయితే ఎప్పుడైనా పండగ వచ్చినప్పుడే. ఇంకా అమ్మవారు ఇంకా మందు కలుపు అనమాట అండి. 12 ఆ టైంకి అంటే ముందు నుంచే శాంపుల్స్ వేస్తారనమాట. ఇక్కడ మందు కలుపు అమ్మవారు ఇంకా రెడీ షూరీ అయిపోయింది. మా బావారు తీసుకురావడానికి నాకేం కుదరలేదు, ఆయనకి రాలేదు, కొంచెం నీరసంగా ఉందని చెప్పి ఇంక మా ఆడపడుచు గారు అబ్బాయిని తేజ అనమాట, వాడిని తీసుకొని వచ్చాను నేను. ఇంక మందు కలిపి ఇదే ఫస్ట్ టైం అండి నేను రావడం, ఈ సాహసం చేసుకుంటూ ఇలా రావడం ఇదే ఫస్ట్ టైం. ఎంతమంది అండి, మొత్తం చుట్టూరు జనాలు అనమాట, ఫుల్ జనాలు. అక్కడ కూడా రష్ ఖాళీ లేదు. ఇంకా నేను ధైర్యం చేసి వచ్చేసాను అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత రికార్డింగ్ డాన్సెస్ జరుగుతున్నాయి. శాంతి స్వరూప్, జబర్దస్త్ శాంతి స్వరూప్ వచ్చాడు అని చెప్పేసి అన్నారనమాట. అంటే నేనేం చేశానంటే వచ్చినప్పటికి 1:12 అవుతుందన్నమాట. ఇంకా అప్పటికి ఇంకా అలా నడుస్తుంది. చాలా మంది ఇంకా అలా తిరుగుతూ ఉంటారండి, ఫ్యామిలీస్, లేడీస్ మొత్తం అందరూ తిరుగుతూనే ఉంటారమ్మా. అందుకని పని అదే, ఇంక తెల్లవారులు నిద్ర ఉండదండి. ఇదో సరదా, ఇంకా అంతే అండి. ఇంకా అందరూ అవి ఇవి తినుకుంటూ అలాగే మాట్లాడుకుంటూ చిట్ చాట్ చేసుకుంటూ వస్తానమాట. రికార్డింగ్ డాన్స్కి అని చెప్పేసి వచ్చేసాం శాంతి స్వరూపుది. ఇంకా అప్పుడు కొంచెం అయిపోయినాయి అనమాట. తర్వాత మళ్ళీ డాన్స్ చేస్తాడని అనుభూతి. ఈలోపు గబ్బర్ సింగ్లో స్క్రిప్ట్ అనమాట, నా ఫేవరెట్ స్క్రిప్ట్ అది సీన్ అనమాట అండి. అది ఏంటంటే అంతాక్షరి ఆడతారు కదా, అందులో లాస్ట్లోని క్షా మీద పాడమంటే క్షందమామ రావే, క్షాబిల్లి రావే, క్షొండకి రావంటారు కదా. నాకు ఇప్పటికీ ఎంత ఇష్టం అండి ఆ కామెడీ అయితే, నాకైతే చాలా ఇష్టం. ఇప్పటికీ నవ్వు వస్తుంది అనమాట అది చూస్తే. సో ఇంకా అలా చూస్తున్నాను అనమాట. నా ఫేవరెట్ స్క్రిప్ట్ బాగానే వచ్చిందని చెప్పేసి అనుకుని ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకెలాపు శాంతి స్వరూప్ కూడా డాన్స్ ఉందని అనుకుని ఎంత స్టైల్గా రెడీ అయ్యాడంటే అండి, అంత స్టైల్గా రెడీ అయ్యారు ఆయన. నేను ఫోటో దిగుదాం కదా, ఆయన అవకాశం వస్తే అని చెప్పేసి మా బావ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, ఆయన తెలిసిన ఆయన కనిపించాడు. సో ఆయన ఏంటంటే ఫోటో దిగుదాం అనుభూతికి ఈలోపు ఇంకా డాన్స్ రెడీ అయ్యి నుంచిన అనుభూతికి ఇంకా నిజంగా స్క్రిప్ట్లో జబర్దస్త్ స్టేజ్ మీదకి వచ్చి చేస్తారు కదండి యాక్టింగ్, అలా వచ్చానండి. నిజంగా అది కూడా ఒక స్క్రిప్ట్ ఏమో అని అనుకున్నాను. పోలీసులు వచ్చేసి కట్ చెప్పారనమాట మొత్తం ప్రోగ్రామ్ అంతా. ఇంకంతా అయిపోయింది. అంటే ఇంకా టైం ఉంటుంది, కాకపోతే వీళ్ళకి అంటే టైమింగ్ పెట్టారనమాట. అంటే ఏదైనా అక్కడ అల్లర్లు జరుగుతాయేమో అని చెప్పేసి వాళ్ళు ముందు జాగ్రత్తగా ఇంకా మొత్తం అంతా తీయించేశారనమాట. ఇంకా అందరూ ఏం చేస్తాం, అంతా అయిపోయిందని చెప్పేసి వచ్చేస్తాను అనమాట. ఇంకా మేమేంటంటే ఈసారి అన్నీ కూడా చూపించాలి, మా ఊరిలో మా అనపర్తి గ్రామంలో ఎలా జరుగుతున్నాయి, స్పెషాలిటీ ఏంటి అని చెప్పేసి అందరికీ చూపించాలని చెప్పేసి నా ఒక్క ఇదనమాట. ఏదో కష్టపడ్డానండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది నా సంక్రాంతి వ్లాగ్ అండ్ కనుమ అండ్ ముక్కర్మ చిన్న చిన్న వ్లాగ్లు ఉన్నాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.